మీరు ఎక్కడ పుట్టారు? అసలు మీ అసలు పేరు ఏం పేరు? మీరు ఎలా ఇందులోకి రావడం జరిగింది? ఎందుకు వచ్చారు? పూర్వోత్తరాలు వచ్చేసి పురాణపుల్ నాది. ఓకే. అక్కడే పెరిగి పుట్టిన తర్వాత 2011 నుంచి మొదలైన జీవితం. ఈ దేహాన్ని భరించిన ఒకే ఒక్క మహానీయురాలు నా భార్య. 2 లక్షల జీతం వదిలేసేసి ఈ విధంగా ఎవరు స్వీకరిస్తారు ఒక మాట? ఎందుకంటే ఒంటరి స్త్రీకి ఎప్పుడైనా ప్రమాదమే. ఇలాంటి విషయాలు మా అమ్మ నిర్ణయం తీసుకొని మా అమ్మకి తోడు మా ఇంటికి బలంగా మా అమ్మ ఏం చేసింది, 2వ పెళ్లి చేసుకుంది. మీరు కేదార్నాథ్ స్వామి గుడి కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఆ స్థలాన్ని కూడా ఎవరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా మీరు బాధపడారు. ఆయనతో పాటు 10 మంది గుళ్ళు కట్టుకున్నారు. మంచిదే, అందరూ ఆనందమే. మరి నేను కూడా గుడియే కట్టుకుంటానంటే నేను ఎలా తప్పైతా? ఖచ్చితంగా కేదార్నాథ్ విషయం అక్కడ శివరుద్ర సాధువే కట్టి తీరుతాడు. ఇది నా తండ్రిపై ఆన. ఈ గుళ్ళు కట్టే విషయంలో కూడా చాలా వరకు చెప్పాలంటే బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయాలు. అపవిత్రంగా ఈరోజు బిజినెస్ అంటే కమర్షియల్గా గుడిలు కట్టేవన్నిట్లలో భక్తులు కూడా కమర్షియల్ ఉన్న వాళ్ళే వస్తారు. దర్శనం దగ్గర గురించి 2000, 1500 అది వేలలోనే ప్రభుత్వాలు వచ్చాయనో ఎండోన్మెంట్ వాళ్ళు వచ్చారని చెప్పేసి ఏమవుతుందంటే రిస్ట్రిక్షన్స్ విపి విఐపి వివిఐపి తర్వాత కౌంటర్ ఎన్కౌంటర్ ఇవన్నీ పెట్టడం చేత దేవుణ్ణి కొనుక్కొని భక్తితో చూస్తున్నాము. ఎవరైతే నిలువుబొట్టు పెట్టుకుని ఉంటారు వాళ్ళతోటి ఓం నమ శివాయ అని అనిపించగలవా? ముఖ్యంగా చిన్నజీయ స్వామి గారితో ఆ మాట అనిపించగలవా అనేది క్వశ్చన్. ఆయన ప్రతిజ్ఞ ఏం చెప్పేశాడు తెలుసా మిత్ర? వెంకటేశ్వర అని ప్రతిజ్ఞ చేయించలేడు. సూపర్. విష్ణుదేవ అని ప్రతిజ్ఞ చేయించలేడు. సూపర్. కులదైవ అని ప్రతిజ్ఞ చేయించలేడు. శంకర యావత్ ప్రపంచానికి తెలియజేయనది ఏమనగా మరి ఆయన శంకర అని మొదట పడే వదిలాడుగా. ఇప్పుడు కొత్తగా ఇంకొక పర్సన్ కూడా అప్పాజీ అని చెప్పి ఫోన్ నెంబర్లు చెప్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాస్తవికంగా అప్పాజీ వాస్తవం కాదు. ఓకే, ఇదైతే ధర్మం. ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి మళ్ళీ మన ఐరా మీడియాలోకి ఒక స్పెషల్ గెస్ట్ తోటి రావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, శివరుద్ర స్వామి గారు. సో ఆయన సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలోనే కాదు కొన్ని నెలల నుంచి మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, దేవుణ్ణి ఏ విధంగా మనం అంటే ఆచరించాలి, దేవుడి యొక్క కార్యాలను కానివ్వండి ఏదైనా సరే మనం ఎలా ఆచరించాలి, అండ్ హిందూ ధర్మం గురించి ఆయన విశ్లేషించేటువంటి విధానం కానివ్వండి ప్రతిదీ కూడా చాలా వరకు ది బెస్ట్లో ఉంటుంది. సో అవన్నీ కూడా మనం తెలుసుకునే ముందు అది కూడా మనం ఈరోజు మన ఐరా మీడియాలో నేర్చుకుందాం. అండ్ ఇంకొక విషయం నేను మీతో చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి ఆయన గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఎనీవే, వెల్కమ్ టు ఐరా మీడియా అండి శివరుద్ర స్వామి గారు. నమస్కారం మిత్రమా, ఎలా ఉన్నారు? ధర్మరక్షణ పరమాత్మ. ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు వచ్చినటువంటి విధానాలు, మీరు ఆచరించే విధానాలు కానివ్వండి, లేకపోతే ధర్మం గురించి మీరు చేస్తున్నటువంటి పోరాటం అనొచ్చు, లేకపోతే ఇంకేమనొచ్చు చెప్పలేను. కానీ ఒక్క విషయం మాత్రం నేను మా ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దీక్షని పాటించే ముందు అసలు మీరు ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, అసలు మీ అసలు పేరు ఏం పేరు, మీరు ఎలా ఇందులోకి రావడం జరిగింది, ఎందుకు వచ్చారు? శ్రీకాళహస్తి పేరు ఒకటి ఉన్నది మన శాస్త్రంలో. శ్రీకాళహస్తి అని అంటే కాలానికి అనుకూలంగా పరమాత్ముడు మార్చుకునే తరుణం ఒక ఏనుగుకి, సాలేడు పురుగుకి, పాముకి ఇచ్చాడు. అంటే జంతువులకే ఒక సమయం ఇచ్చాడు పరమాత్ముడు. మానవ శరీరం ఎత్తాము కాబట్టి ఎన్నో ఒడిదుడుగులు ఉంటాయి మిత్ర, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది లగ్జరియస్ పర్సన్స్ కూడా ఉంటారు. అవును, సడన్గా సాధు సంతులుగా మారుతారు. ప్రత్యక్షంగా మాట్లాడాలంటే ఈ మధ్య కాలంలో కుంభమేళలో చాలామందిని చూసాం మనం. అయితే ధర్మం అనేది ఎలా ఉంటుందంటే మిత్రమా, మీరు అడిగిన ప్రశ్నకి ఒక శివరుద్ర సాధువునే క్వశ్చనింగ్ అని కాదు, యావత్ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఒక సాధువులాగా మారాలి అనన్నా లేదా ఒక ఆధ్యాత్మికమైన ఆలోచనతో అంటే ఒక దృక్పథం
మంచో ధర్మమో లేకపోతే దైవభక్తితో రావాలా అన్న కృపకి వేషాధారణ వేసుకున్నంత మాత్రాన రాలేము. సూపర్ ముఖ్యమైనది. ఇప్పుడు నన్ను చూసి చాలామంది ఏమంటారంటే సాధువులాగా ఉన్నారు స్వామి, చాలా దూరం నుంచి వచ్చాడేమో. ఈ మధ్య కాలంలో చాలామంది ఫొటోస్ చాలామంది దిగారు. అదే కుంభమేళలో కూడా చాలామంది ఎక్కడ స్వామి ఏ అఖాడా అని అడుగుతారు. నిన్నగాక మొన్న ఎండోన్మెంట్ ఆఫర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్వామి అందరి వల్ల కాదు మీలాగా కూర్చోవడం, మీలాగా మాట్లాడడం, చూడ్డానికి కొంచెం మీరు ఒక రకంగా మాట్లాడాలి అన్నట్టు కనబడుతున్నది ఆకర్షణ అని అన్నారు. సాధువులు చాలామంది ఉన్నారు, అందరితో కుదరదు. శివరుద్ర సాధువు దగ్గర స్పెషాలిటీ ఏమున్నది, ఆయన గారితో అసలు గతంలో ఏం అనుభవించాడని, ప్రత్యేకంగా ఏమున్నదని, ఆయన ఏం చేయబోతున్నాడు అన్న వర్షన్లో ఇందులో మనం కొన్ని విషయాలు ఎలా మాట్లాడచ్చు అంటే 2 లక్షల పైన జీతం. మొట్టమొదట జీతం ఎందుకు చెప్పానంటే ఇందులో లక్షలు రావు మిత్ర. సాధువులా ఉన్నప్పుడు మీకు తెలిసిందే, ఎవరు ఇవ్వరు. ఎక్కడో తక్కువ శాతంగా ఎవరో భక్తులు ఇష్టంగా ఇచ్చిపోవడం ఉంటుంది. ఏదైనా పూజ వాళ్ళు అది ఇది ఒప్పుకుంటే వాళ్ళు ఇచ్చే 5దో 10దో ఉంటుంది. కానీ ఇది ఒక అపాస్టఫీ లాగా మంత్లీ పడదు. ఈ డైట్కే పడాలి. నాకు 31కి పడిపోతుండే ఫార్మాసిటికల్లా. 2 లక్షల అక్షరాల పడగానే అదొక రకమైన ఆనందం. అందరిలాగే నేను ఇంటికి వచ్చేటప్పుడు పండ్లు పలహారాలు ఏదన్నా ప్రతిరోజు తెస్తాం అవి, కానీ జీతం పడ్డ రోజు తెచ్చడం అనేది అదొక ఉత్సాహం. ఖచ్చితంగా ఏ తండ్రికైనా ఉండేదే. పెళ్ళి చేసుకున్నాం 2011లో. చేసుకొని భార్య పిల్లలు సంసారం కొంచెం ఒడిదిడుగులే జీవితం అంతా. చిన్న లైఫ్ స్వామి. ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కి ఏముంటుంది, 20,000 30,000 జీతం అన్నా కూడా దానికి తగ్గట్టు పంచాయతీలే ఉంటాయి. రెంటెడ్ హౌసే, కొత్త ఇల్లులు ఏం లేవు, సొంత ఇల్లులు లేవు. దానికి తోడు భార్య, మళ్ళీ మనం ఖచ్చితంగా కొన్ని ఎన్విరాన్మెంట్స్ని అయితే మెయింటైన్ చేయక తప్పదు. ఇప్పుడు డ్రెస్సింగే కానీ, షూయే కానీ, హెయిర్ స్టైల్సే కానీ ఇవన్నీ ఖర్చుతో కూడిందే. ఇలా ఉంటూ తరుణంలో లైఫ్ 1 year 2 year 3 year అలా వస్తూ బాగానే గడిచింది. మేనేజర్ అయ్యాం, రీజనల్ మేనేజర్ అయ్యాం, జోనల్ మేనేజర్ అయ్యాం. 4 ఫస్ట్ ఆఫీస్ దాటాను నేను. అంటే చేస్తున్న వృత్తిలోనే. అక్కడ కూడా కమ్యూనికేషన్తో మనం చేసే వర్క్తోనే ఇస్తారు. అనుభవంతో ఎవరికి కూడా ఈ సీట్ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మన టాలెంట్తోని మనం అవతల వ్యక్తిని గెలిచి అవతల వ్యక్తిని తెలివితోని ఓడించే విషయానికి మనకు సీట్ ఒక అథెంటికేటెడ్గా. అలా చూసుకున్న తరుణంలో సాధువులాగా కంప్లీట్గా మారాల్సిన తరుణం వస్తుంది అని మేము ఊహించలేదు ఎప్పుడు. ఎందుకంటే విచ్చలవిడి దోస్తులు నాకు చాలా. పుట్టింది నేను ఓల్డ్ సిటీ, ముఖ్యంగా నేను తిరిగింది కూడా ఓల్డ్ సిటీ. అదృష్టం ఏంటంటే స్వామి ఇప్పటికీ నాకు దోస్తులందరూ అక్కడ వాళ్ళే. ఇక మిగతా వాళ్ళు వచ్చిండ్రు చేసిరు, వీళ్ళందరికీ లైఫ్ జర్నీస్ అంతే. కానీ ద బేస్ ఆఫ్ లైఫ్ అనేది ఏదైతే చిన్నతనంలో ఉంటుందో, ఆ కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు, ఆ చిన్న కొలడులో మనం పోవడం అనేది అక్కడి నుంచే ఉంది. పుట్టు పూర్వోత్తరాలు వచ్చేసి పురాణ పుల్నాది. ఓకే. అక్కడే పెరిగి పుట్టిన తర్వాత 2011 నుంచి మొదలైన జీవితం. ఎన్నో వెన్నుపోట్లు ఉంటాయి. స్నేహితులు మోసం చేస్తారు, నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు, సర్వస్వం అనుకున్న వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు. అన్నీ అయిపోయిన దాంట్లలో ఈ దేహాన్ని భరించిన ఒకే ఒక్క మహానీయురాలు నా భార్య. ఇప్పుడు 2 లక్షల జీతం వదిలేసేసి ఈ విధంగా ఎవరు స్వీకరిస్తారు ఒక మాట? ఎందుకంటే ఒక అట్మాస్ఫియర్ తక్కువ వేసి షూ వేసి టై పెట్టుకొని మంచిగా లగ్జరీగా పోయే వ్యక్తి సడన్గా ఇలా కావాలని ఏ భార్య ఆశించదు. ఇందులో మళ్ళీ అవమానాలతో పాటు అనుమానాలతో పాటు అవతల వ్యక్తి మనల్ని సస్పెక్టెడ్గానే ఎక్కువ చూస్తాడు ఇక్కడ ఇందులో. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారా అని కొందరు ఉంటే, ఇంకొందరు ఏమంటారు వాళ్ళు కొన్ని రోజుల క్రితం అంటే నాకంటే ముందు నుంచి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, సాధువులు అయ్యి మాలలు వేసుకొని ఉంటారు కదా. ఇక వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు దేవుళ్ళే, ఇక కొత్త వాడిని స్వీకరించరు. ఇక ఇది ప్రతి దగ్గర ఉన్నది. పశువుల గుంపులో కూడా పొంతన ఉంటుంది, మానవుల గుంపులో కూడా పొంతన ఉంటుంది, పక్షుల గుంపులో కూడా పొంతన ఉంటుంది మిత్ర. ఆఖరికి దేవాది దేవతల్లో కూడా నువ్వా నేనా అనేది కూడా మన దగ్గర రాసింది. ఇలాంటి దాంట్లో ఎన్నో రావడంలో ఏమైందంటే మిత్ర, నాకు 5 మంది పిల్లలు, 3 బిడ్డలు 2 కొడుకులు. లాస్ట్ చిన్నవాడు పుట్టిన తర్వాత ఇక నేను కంప్లీట్గా ఇట్లా అయిపోయాను. ఇక మనస్సాక్షితో అనుకున్నా. ఇంకా అక్కడ జరిగిన ఒక ఉత్తమమైన సంఘటన ఏంటంటే, పరమాత్ముడు కూడా రాత ఎలా రాస్తాడంటే స్వామి, ఏ జాబ్లో కూడా నేను కాంప్రమైజ్ అయ్యి వర్క్ చేయలేదు స్వామి ఇంతవరకు. నేను ఇప్పటికీ చేయను. నాకు చాలా పొగరు ఎక్కువ, కోపం కూడా నాకు ఎక్కువ స్వామి. నేను మంచితనం చాలా అంటే చాలా డీప్గా వెళ్తా. కానీ ఎవరైతే నా కనుసైగలో తప్పుగా చేసిండ్రంటే కూడా నేను వాడిని వదిలిపెట్టేసి అసలు దగ్గర కూడా రానియను. కానీ నా అంతలో నేను ఒక దగ్గర కూర్చుంటా ప్రశాంతంగా. కానీ నేను వాడితో పాటు ప్రయాణం చేయలేను మిత్ర.
మనసులో ఒకటి లోపటకున్నంత నేను ప్రయాణం చేయలేను. చేశాం, మ్యారేజ్ కాక ముందుకు చేసాము, కాలేజీలో చేసాము, ఇవన్నీ తప్పదు ఆ సమయంలో. కానీ మనకంటూ ఒక లైఫ్ వచ్చి మనమంతా ఒక అథెంటికేషన్ చూసిన తర్వాత ఇదే పెట్టుకొని పోవడం అనేది మన వల్ల కుటుంబాలు ఇబ్బంది పడకూడదు. కాబట్టి మనం చెడుకు దూరంగా ఉండడం మంచిదన్న ఆలోచనలో నేను జాబులో 5-6 జాబులు గొడవతోనే వదిలిపెట్టాను. సింపుల్గా వదిలిపెట్టే, కాంప్రమైజ్ నేను ఎక్కడ కాలేను. నేను ఇప్పుడు నేను రీసెంట్గా చేసిన దాంట్లో కూడా చిన్నోనికి ఇప్పుడు 4.5-5 సంవత్సరాలు, అప్పుడు కూడా